హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి రుచులు. ఈరోజు మన వంటింట్లో ఎంతో ఘాటైన అందరికీ ఇష్టమైన నోరూరించే మిరియాల రసం చేసుకుందాం. మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టమోటా ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో గరిటెతో టమోటా ముక్కలను కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల టమాటా ముక్కలు సమానంగా ఉడికి వాటిలోని గుజ్జు చింతపండు రసంతో కలిసి రసానికి మంచి రుచిని మరియు చిక్కదనాన్ని ఇస్తాయి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను పప్పు గుత్తిని యూజ్ చేసుకున్నాను. పప్పు గుత్తితో టమోటాలను ఇలా మెత్తగా మ్యాష్ చేయడం వల్ల టమాటా రసంకి మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు మనం మిరియాల రసం పొడిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 2 చెంచాల మిరియాలు, 2 చెంచాల జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చివరిగా 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటున్నాను. మనం మిరియాలు జీలకర్రతో పాటే వెల్లుల్లి రెబ్బలు వేస్తే అవి సరిగ్గా మెదగవు. అందుకే ముందుగా మిరియాలను జీలకర్రను పొడి చేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే రసం పొడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఉడికించుకున్న టమాటా గుజ్జుని ఒక జల్లెల్లో వేసి రసాన్ని బాగా వడకట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేద్దాం. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నూనె వేయాలి. నూనె వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటలాడిన తరువాత 2 నుండి 3 ఎండుమిర్చులు వేసి కొద్దిసేపు వేయించి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనం టమాటా రసాన్ని గిన్నెలో పోసుకుందాం. ఇప్పుడు అందులోకి మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న మిరియాల రసం పొడిని, తగినంత ఉప్పుని, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడు మంటని కొంచెం పెంచుకొని బాగా మరిగించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఘాటైన మిరియాల రసం రెడీ. పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే వేడివేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాగే ఇంట్లో ట్రై చేసి చూడండి. జలుబు చేసినప్పుడు మిరియాల రసంతో తింటే చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.